డెఫినెట్గా తెలియగలవాడు అయితే డెఫినెట్గా ఎదుగుతాడు. సో కళ్యాణ్ కృష్ణ తెలియగలవాడు అండ్ చక్కగా చాలా బాగా రాస్తాడు డైలాగ్స్. దీంట్లో సోగ్గాడే చిన్నారిలో ఎక్కువ కొంచెం సూపర్ఫిషియల్ డైలాగ్స్, అంటే అక్కడికక్కడ సరసం ఆడి నవ్విచ్చేసి అటువంటి డైలాగ్స్. దీంట్లో చాలా డీప్గా కొంచెం డైలాగ్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన, వాళ్ళకి మధ్యన డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ డెప్త్, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్. కళ్యాణ్ కృష్ణ ప్లస్ పాయింటే అది, డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ ఎక్కడైనా కొంచెం సీన్ తగ్గినా కూడా డైలాగ్స్తో లిఫ్ట్ చేసే కేపబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్గా ఆ సినిమాకి ఈ సినిమాకి డెఫినెట్గా ఎదిగాడు. రిలేట్ అవుతుంటే సేమ్ టు సేమ్ కాదు, బట్ డెఫినెట్గా నా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది నా పిల్లలతో, ఇద్దరితో. ఐ లైక్ టు బి ఎ ఫ్రెండ్ మోర్ దెన్ ఫాదర్. వాళ్ళు భయం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, కానీ భయంతోనో దేంతోనో వచ్చి మాట్లాడితే చాలా విషయాలు దాచేస్తారు. నాకు నాన్నగారికి ఈ వయసులో లేదు, నాకు నాన్నగారికి వెరీ ఫ్రెండ్లీ. నాన్నగారు ఆయనకు ఒక 65-70 వచ్చిన తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా చాలా విషయాలు చెప్తూ, జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకునే విషయాలు చెప్తూ, ఆయన 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 మెమరీస్ చెప్తూ అన్నీ చాలా ఫ్రెండ్లీగా అయిపోయారు.